వాడంతా పొగరుగా ప్రాణాలు తీశాను, నేరాలు చేశానని చెప్తున్నా. ఎందుకు సార్ వాడిని చంపకుండా నన్ను ఆపారు? నువ్వు వెళ్ళి వాడిని చంపుతావేమోనని నిన్ను ఆపాను జేడి. వాడి మీద నీలాగే నాకు కూడా చంపేయాలన్నంత కోపంగా ఉంది. వాడు నేరాలు చేశాడని తెలుసు, వాడి వల్ల పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని తెలుసు. అయినా కూడా వాడిని చంపకుండా మనం ఇంకా ఎందుకు ఆగుతున్నాం సార్? ఎందుకంటే వాడు మన కస్టడీలో చనిపోతే తప్పు మనదే అవుతుంది. వాడు చేసిన తప్పులు ఎప్పటికీ ప్రపంచానికి తెలియదు కాబట్టి ఒక తప్పును సరిదిద్దడానికి మనం కష్టాల్లో పడకూడదు. మీనన్కు ఉన్న పలుకుబడికి మీనన్ తప్పించుకుంటాడనేది ఎంత నిజమో, మీనన్ మన కస్టడీలో చనిపోతే ఈ స్టేషన్లో మీ టీంలో అందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్నది కూడా అంతే నిజం. అందుకని ఇలా తప్పు చేసిన వాళ్ళే మన ముందే రాజాలా బయటికి పోతున్నా మనం చూస్తూ ఊరుకోవాలా సార్? మీరే అన్నారు కదా సార్, మీనన్కి పలుకుబడి ఉందని. మనం ఎన్ని రోజులు వాడిని స్టేషన్లో ఉంచగలం? ఎప్పుడు ఎవరు బెయిలిచ్చి తీసుకెళ్తారా అని ఎదురు చూస్తున్నట్టుంది సార్. మనం న్యాయం కాపాడడానికి, నిజాన్ని బతికించడానికి పెట్టుకున్న రూల్స్ ఈ మీనన్ లాంటి దుర్మార్గులకు ఉపయోగపడుతున్నా మనం ఇలా చూస్తూ కూర్చోవడం కరెక్ట్ అయితే కాదు సార్. అయితే ఏం చేద్దాం జేడి? ఎన్కౌంటర్ చేద్దాం సార్, ఎన్కౌంటర్ చేద్దాం సార్, ఎన్కౌంటర్ చేద్దాం సార్, ఎన్కౌంటర్ చేద్దాం సార్. చంపేద్దామా? వాడు చస్తే మీ అమ్మ చావుకి న్యాయం చేయడం కష్టం జేడి. తెలుసు సార్, కానీ మా అమ్మ లాంటి వాళ్ళు మళ్ళీ చావకూడదన్నా, మీనన్ వల్ల ఇంకొకరి ప్రాణాలు పోకూడదు అన్నా మనం మీనన్ని చంపేయాలి సార్, మీనన్ని చంపేయాలి సార్, మీనన్ని చంపేయాలి సార్. మీనన్ లాంటి వాళ్ళు మళ్ళీ సిటీలో పుట్టుకు రావాలన్నా వాళ్ళు జనాల్ని భయపెట్టే ముందు వాళ్ళని పోలీస్ అన్న పేరే భయపెట్టాలి సార్. ఇన్ని రోజులు మీనన్ నేరాలు చేస్తూ పోతుంటే మనం వాటికి సాక్ష్యాలు వెతకాం సార్. కానీ ఇవాళ మనం ఒక అడుగు ముందుకు వేసి ఇంకో నేరం జరగకుండా ఆపుదాం సార్. అయినా మీనన్ మన కస్టడీలో చస్తేనే కదా సార్ మనకి ప్రాబ్లం. మీనన్ని ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్ళాలి. దారిలో మీనన్ మనుషులు మీనన్ని తప్పించడానికి చూడొచ్చు. అప్పుడు పారిపోతున్న మీనన్ని ఆపడానికో, లేదా మీనన్ జేడీ టీంని చంపబోతుంటే ఆత్మరక్షణ కోసమో మనం మీనన్ని షూట్ చేస్తే అది మన తప్ప అవదు కదా సార్. ఈసారి మీనన్ మన దగ్గర నుంచి తప్పించుకుని వెళ్తే ఆ తర్వాత మీనన్ వల్ల పోయే ప్రతి ప్రాణానికి సమాధానం మనమే చెప్పాలి సార్.